గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే మా ఆయననైతే సర్ప్రైజ్గా బయటికి తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఆయనకి దహీపూరి అంటే చాలా ఇష్టము. సో మా ఆయన అయితే ఇంట్లో లేడు. అండ్ ఈవెన్ మసాలా పూరి ఉంటుంది కదా, అది కూడా ఆయనకంటే చాలా ఇష్టము. సో ఆయన ఇంట్లో లేడు కాబట్టి నేను ఆయన వచ్చినాక సర్ప్రైజ్ తీసుకొని వెళ్తున్నాను. సో సర్ప్రైజ్ డే ఆయనకి ఎలా అనిపిస్తుందో సో ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈవినింగ్కి మా ఆయన డ్యూటీ నుంచి వస్తూ ఉన్నాడు కదా, సో అందుకు ఇప్పుడు వైట్ సాస్ పాస్తా ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మ్యాగీ బౌల్కి అయితే పెట్టాను. దీన్ని ఫుల్ రెసిపీ నేను షార్ట్స్లో వేస్తాను. సర్ప్రైజ్. ఏం చేసావు? ఆకలి అవుతుంది. వైట్ సాస్ పాస్తా. వావ్, రా తిందాం రా. అదో ఏంది ఎట్లా తిప్పుతావు నువ్వు? నీట్గా వస్తుంది అని. ఎట్లుందే? అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తావు? 8. ఏమట్లా 2 మార్కులు తక్కువ చేస్తే? కాస్త ఉప్పు కాస్త తేడా అవుతుంది. ఇంకోసారి తిని చూస్తే తెలుస్తుంది. సరే తిను. ఎలా ఉంది? 10 అవుట్ ఆఫ్ ఎంత? 10 అవుట్ ఆఫ్ 10. నేను టేస్ట్ చేస్తాను. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఓ నిహాత్ పెద్ద ముద్దలు వేస్తున్నాడు. పెద్ద ముద్ద నోట్లో పెట్టుకోదు, వస్తుంది మళ్ళీ. బాగుందా? 10కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఉండాలా? 10. 10కి 10. సరే సరే తిను. ఇలాగేనా కాలు ముక్కేది? స్టడీ వావ్, ఎంత బాగా చేస్తా ఉన్నాడు జిమ్. డంబెల్స్ బాగున్నాయి కదా నాన్న నీకు? రోజు చేయి జిమ్, బాగా బాడీ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. రెడీ అయితే అయినాను. లైట్లు కూడా వేసుకున్నాము, దివాళీ కదా, సో లైట్లు వేసాము. సో అవుట్ సైడ్ కూడా చాలా బాగున్నాయి లైట్లు. మా ఆయన చూపిస్తాము. రెడీనా నువ్వు? వీడు చూడు ఎట్లా పరిగెత్తా ఉన్నాడు. వీడు దేవుడి పూజ అయిపోయింది. మా ఆయనను నిహాంత్ కిందికి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను. నేను కొంచెం లేట్గా వెళ్తున్నాను. కింద వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ నా కోసము. ఏం చేస్తూ ఉండేది? యాద్ బండి చూడుకో, నాకేం తెలుసు, చూడు. పా. నేను దహీపూరి తిందామని చెప్పాను. సో దహీపూరి తీసుకున్నా. అండ్ ఇప్పుడు సడన్గా ప్లాన్ అయింది మల్లేశ్వరం పోదామని చెప్పేసి, విండో షాపింగ్ చేసుకొని వద్దాము, లైట్స్ కూడా చాలా బాగుంటాయి అనేసి అక్కడ వెళ్తున్నాం మల్లేశ్వరంకి. సో అక్కడ పోయి వస్తాము. పూరి తినేసి మీతో కలుస్తాను. ఈ కలర్ మ్యాచ్ అవుతుంది, అది షైనింగ్ రెడ్. ఉంటావా? ఉడికే 2 చెవిలో మునుగుతున్న పూరి.
చేస్తావా షేవ్లో పూరి మునిగిపోతావు. స్విమ్మింగ్ పూల్ చేస్తున్నాం పూరి ఇదో ఉందా? ఉంది ఉంది ఉంది. ఇదో స్విమ్మింగ్ పూల్. బాగుందా? యావరేజా? పుల్లగుందా? సో మల్లేశ్వరం అయితే ప్లాన్ అయిందే కానీ చాలా వానగా ఉంది. సో అందుకు ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిబిషన్ మేళా అని ఉంది, చాలా సూపర్గా ఉంటుంది. సో అక్కడ పోదాం. ఇదే ఎంట్రన్స్. లైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఏంది అది? డాండియానా? ఎక్స్. వెరీ గుడ్. రా పోదాం రా, లోపల పోదాం రా, వాన్ పడతాం. స్టార్టింగ్లోనే క్రాకరీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కన్ఫ్యూజ్ అయిపోయినాడు మా ఆయన. ఒకసారి మల్లేశ్వరం ఉంటుంది, ఒకసారి మాల్ అంటుంది, ఒకసారి ఇక్కడ అంటుంది, ఒకసారి అక్కడ అంటుంది. బెంగళూరు క్లైమేట్ మహిమ ఏం చేయలేదు. అంత కన్ఫ్యూజ్. ఈరోజు లాస్ట్ డే అంట, అందుకు ప్యాకింగ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇన్ని రోజులు ఉండే కానీ చూడలేదు నేను. ఈరోజు లాస్ట్ డే వచ్చాము, అంతా ఫినిష్డ్, క్లోజ్ అయిపోయినాయి షాప్స్ అన్నీ. ఏ ట్రైన్లో కూర్చున్నాడు నిహాంత్. హలో హలో. హాయ్. హాయ్. మెహందీ ఇది నేను వేసిండేది. చూపి. ఏది రాసినారు? నిహాంత్ వాళ్ళ నాయన వేసినాడు. నేనే ఇది నేను వేసుకుంటా ఉన్నా. మెహందీ ట్రై చేద్దామనేసి ట్రై చేస్తా ఉన్నాను, చూద్దాం ఎలా వస్తుందో. సో ఇంతవరకు కంప్లీట్ చేశాను. ఇంకేళ్ళకి వేసుకుంటే ఫినిష్ అయిపోయినట్టు. సేమ్గా రాలేదు కానీ ట్రై అయితే చేశాను. ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. వావ్ సూపర్ వచ్చిందే. సేమ్గా రాలేదు, ట్రై చేసి వచ్చింది కానీ బాగుందా? బాగుంది. ఇది ఒక ఫోటో తీద్దాము. ఫోటో తీసి ఏం చేస్తాం? స్టేటస్ వేసుకుంటా. వావ్ ఎంత బాగా కలర్ వచ్చింది నిహాంత్కి. బాగుందమ్మా, బాగుంది. నేనైతే ఇక్కడికే స్టాప్ చేశాను మెహందీ, ఇంకేం వేసుకోలేదు. నాకు నిద్ర వస్తుంది అందుకు. సో గైస్ ఇంతైతే వేసుకున్నాను నేను. సో ఇంకా ఎక్స్టెండ్ చేయాలా లేకుంటే ఇట్లే ఉండేయాలా, నేను అది నెక్స్ట్ ఆలోచన చేసుకొని నాకు మూడు ఉంటే వేసుకుంటాను. సో మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టైం అయితే 10 o'clock అవుతుంది. సో ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. సో బాయ్. చాలా సిన్సియర్గా చేస్తూ ఉన్నాడు వర్క్ని. ఏం చేసినా దాంట్లో పర్ఫెక్షన్ అనేది ఉండాలి. అవునా? సర్లే.